నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాదిగల కల ఈనాటికి నెరవేరిందని ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం వర్గీకరణపై సుదీర్ఘ విచారణ జరిపిన 7 సభ్యుల ధర్మాసనం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని స్పష్టం చేసింది. కాగా ఈ వర్గీకరణకు మెజారిటీ సభ్యులు సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం వ్యతిరేకించారు. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం ఉండదని, వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజా తీర్పు తర్వాత ధర్మాసనం పక్కన పెట్టింది. ఈ తీర్పును అనుసరించి తదుపరి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలకు న్యాయస్థానం సూచించింది. కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్ర భాగాన ఉన్నారని ఆరోపిస్తూ ఈ తేడాను సవరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తూ ఏబిసిడి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు న్యాయస్థానాలను కోరుతూ వస్తోంది. 2004 నాటి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం తీర్పును ఉటంకించింది. ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది. ఈ క్రమంలో ఇవాళ 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే. మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి. మొత్తం 59 షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు, మాలలు వస్తారు. ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసినా కూడా 1% వాళ్ళకు రిజర్వేషన్లలో వర్గీకరణ న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 16లో మినిమం 7 దాటడానికి అవకాశం ఉన్నది. ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా, ఎక్కడ ఏ తెగకు అన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారాలు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుంది అనేసి గుర్తు చేస్తున్నాను. నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు 2004 తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది కదా. 2004లో వచ్చిన తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది. ఈ 20 ఏళ్ళు మీ సమయం వృధా అయింది, ఎంఆర్పీఎస్ సమయం కూడా వృధా అయింది. అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే, ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే 20 ఏళ్లలో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా. దళిత వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగు చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2004లో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా 2024 వరకు కూడా మాలాంటి వాళ్ళం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది. మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, వృద్ధులకు తంతుల పెన్షన్, అదంతా ఎంఆర్పీ చొరవ తీసుకున్నది. కానీ వర్గీకరణ ప్రక్రియ ఈ 2 దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది. అంటే దళిత వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం అందరినీ ఏకతాడిని తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఇది ఒకరు గెలుపు కాదు, ఒకరు ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్ రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దళిత వర్గాల, గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం. మనందరికీ తెలుసు ఇవల్ల ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది, ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకొని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది. ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం. ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం, దాన్ని కాపాడుకున్నాం ఆ రోజుల్లో. అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల, నా ఉపకులాలు, నా దళితులు, నా గిరిజనులు, నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా, అణగారిన వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోరాటం చేద్దాం. దాన్ని కూడా ఎంఆర్పిఎస్ఏ చొరవ తీసుకుంటుంది, సమన్వయం చేస్తుంది, అందరిని కలుపుకెళ్తుంది. కనుక నా మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో. దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే